మరి మీరు చెప్పుండనా ఏం ఏం చెప్తారు ఈ అధికారులతో సహా సీఎం సార్కి ఏం చెప్తారు? 100% ఇప్పుడు ఎవరో మామూలు వ్యక్తులు అంటే మేము దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. వివేక్ గారు సీనియరు, ఒక ఎంపీగా చేసిర్రు, ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిర్రు, సీనియర్ నాయకులు. ఆయన ఒక మీడియా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి. వీరంటే అసలు మాకు ఎంత బాధ కావాలి. ఇంకా శ్రీధర్ బాబు గారు ఆయన అన్ని తానై చేస్తారంటారు. ఆయన 70,000 ఉద్యోగాలు అన్నాడు, ఒక్క సంవత్సరంలో కాదంటున్నారు, 5 ఏళ్ళల్లో అంటున్నారు. బల్మూరి గారు ఎమ్మెల్సీ, ఆయనతో మాట్లాడడం, అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, ఆయన మాట్లాడడం, వీళ్ళందరూ చూస్తుంటే చాలా బాధ. అసలు రియాజ్ గారు అయితే నా స్వాస్థాలతో మేనిఫెస్టో రాసిరని విజయోత్సవ ర్యాలీలో చెప్పిండు ఆయన. నేనే మేనిఫెస్టో రాసిన, అసలు మీకు బస్సులు పోతందుకు కూడా మీకు టికెట్లు ఇస్తామని చెప్పారు. ఆయన అన్నీ ఉన్నాయి వీడియోలు, ఇవన్నీ మేము రెగ్యులర్గా అందరికీ నిరుద్యోగులకు చెప్తున్నాం. ఒకటే మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు నిరుద్యోగులను మోసం చేసిర్రు, బరాబర్ మోసం చేసిర్రు. నిన్న అద్దంకి గారు వచ్చింది కూడా ఆయన ప్రభుత్వము పంపితే వచ్చినట్టు కాదు, నిరుద్యోగులను మరొకసారి మోసం చేయడానికే వచ్చిర్రు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారు నిజంగా ప్రభుత్వమే కనుక వారిని పంపించినట్టు అయితే ప్రగతి భవన్ కాడికి ఎమ్మెల్యేల టికెట్లు వినతి పత్రాలు తీసుకున్నప్పుడు, మంత్రులు తీసుకున్నప్పుడు, ఎమ్మెల్సీలు తీసుకున్నప్పుడు ఈరోజు ఈ ప్రగతి భవన్లో పలానా వ్యక్తి ఉంటాడు, పలానా మంత్రి గారు ఉంటారు, ఆయనకు మీరు రైతులు ఇవ్వండి, లేకుంటే మహిళలు ఇవ్వండి, లేకుంటే నిరుద్యోగులు ఇవ్వండి, లేకుంటే పలానా టీచర్స్ ఉద్యోగులు ఇవ్వరని చెప్తారు. మరి అద్దంకి గారు వచ్చే ముందు మరి ఎందుకు చెప్పలేదు ఈ ప్రభుత్వం? 3 కంటే 1 ఎందుకు కమ్యూనికేషన్ చేసిర్రు? అప్పట్లప్పుడు ఉట్టిన ఈ లైబ్రరీ సిబ్బంది ఎందుకు టెంట్లు వేసింది? దానికన్నా 2 రోజుల ముందు అక్కడ మీటింగులు పెడితే నలుగురు కూడితే కూడితే కేసులు పెడతామని 6 బోర్డులు పెట్టి 4 సీసీ కెమెరాలు పెట్టిన ఈ లైబ్రరీ యాజమాన్యము మరి అద్దంకి గారిని ఎట్లా తీసుకొచ్చింది? మరి అద్దంకి గారికి స్వాగతం ఎందుకు పలికిర్రు? మళ్ళా వాళ్ళు వచ్చినాక పోలీసులు రావడం, పోలీసులు ఎందుకు వచ్చిర్రంటే నాకు తెలియదు అనడం, ఈ డ్రామాలన్నీ ఎందుకు? దయాకర్ అన్న, మీ పట్ల మాకు గౌరవం ఉంది, మీరు వదిన గారు రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు రావడం వల్ల మేము మోసపోవద్దు, మేము నాశనం కావద్దు. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. కానీ ఆయన వచ్చింది అసిరెంట్ చేయడానికి. మీరు రిప్రజెంటేషన్ రెడీ చేసుకోండి, నేను ప్రభుత్వంతో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డితో మాట్లాడతా, సీఎం తోటి, సో ఆయన మిమ్మల్ని కల్పిస్తా అంటారు. ఆయన ఎందుకు ఇంకా నమ్మట్లేదు ఆయన మాటని? సీఎం గారిని కల్పిస్తారా అంటే సీఎం గారికి నిరుద్యోగ అశోక్ నగర్ కనిపించట్లేదా? ఇదేంది? ఈ ఎన్నికల ముందు ఎక్కడొచ్చింది ఈయన? ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కోదండరామ్ సారు, ఈయన రియాజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు 10వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టుకున్నాం, విద్యార్థి మహాగర్జనని పెట్టుకున్నాం 10 లక్షల మందితోటని. 10 లక్షల మందితోటి అని పెట్టుకుంటే ఆ రోజు కరపత్రాలు నేను కొట్టించింది. ఇప్పుడు నా బ్యాగ్లో కూడా నేను తీసి చూపిస్తా కరపత్రం, ఆ రోజు కొట్టించిన కరపత్రం. ఆ రోజు మహబూబ్ నగర్ రోడ్డును ఒకళ్ళు తీసుకొని దిగ్బంధం చేయడానికి అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి వారు, ఇటు హైదరాబాదు విజయవాడదేమో కోదండరామ్ సార్ తీసుకునేటట్టు, కరీంనగర్ రోడ్డు ఒకళ్ళు తీసుకొని మనం ఏదైతే వంట వార్పులు చేసినో తెలంగాణ ఉద్యమంలో రోడ్లు రైలు రోకోలు చేసి దిగ్బంధం చేసినో ఆ విధంగా దిగ్బంధం చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక రోడ్డు పంచుకున్నారు. ఆ రోజు వచ్చి వీరు పిలుపునిచ్చిర్రు. సీఎం గారు కూడా ఒక రోడ్డు తీసుకున్నారు, మహబూబ్నగర్ నుంచి వచ్చే రోడ్డును. ఆ రోజు అంతా చేసి మా దగ్గరకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చుట్టూ చూడ్రి కాంగ్రెస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తుర్రా? ఒక్క తెల్ల చుక్క కనిపిస్తుందా? అంత నిరుద్యోగులే కదా. మరి నిన్ను మీరు అక్టోబర్ 2వ తారీఖు వచ్చిర్రు, 9వ తారీఖు నైటు మాకేమొచ్చింది? ఎలక్షన్ కోడ్ వచ్చింది. 10వ తారీఖు సభకు ఆ రోజు ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావు గారు ఇవ్వలేదు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. ఆ రోజు విధాల ప్రయత్నం చేసినాం, నైట్ 2 దాకా ప్రయత్నం చేసినాం, ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు, నిరుద్యోగులం అందరం కలిసి బస్సు యాత్ర చేసినాం గెలిపియాలని. మీరు వచ్చిర్రు, మాతోటి ఉన్నారు. మరి ఇదే నిరుద్యోగుల దగ్గరికి నువ్వు రావచ్చు కదా. మేము 10 మందిమి, 5గురం 6గురం 10 మంది అంటారు. అలా నీ కాంగ్రెస్ ఓడిపోతాడా, ఎన్ఎస్సీ ఓడిపోతాడా, లేకుంటే ఎవడు పోతాడు? మీ డిమాండ్ ఏంటి? అద్దంకి దయాకర్ కాకుండా అప్పుడు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రాహుల్ గాంధీ రావాలంటారా ఏంటి? మీ డిమాండ్ ఏంటి? అంతే. ఎందుకు రాకూడదు? ఇన్ని రోజులు అంది ఆయనకు తెలియట్లేదు, ఇంటెలిజెన్స్ లేదా? నేను ఆడ ప్రెస్ మీట్ పెడతాంటే నిన్న నన్ను మీరు మొదటి ప్రశ్న అడిగినట్టు సిఐ గారు నన్ను చేజ్ చేసుకొని ఎక్కడికెక్కడి నా ఫోన్ను ఈడు ఏడ ఉన్నాడని ట్రాక్ చేసుకొని నేను ఆ నుంచి మళ్ళీ నా మీద కేసులు పెడతారు, వచ్చిన వాళ్ళ పిల్లల మీద కేసులు పెడతారంటే నేను బేక్ జోన్ కార్డు పెడితే బేక్ జోన్ కార్డుకి నా సిగ్నల్ను ట్రేస్ చేసుకొని ఎస్ఐ గారిని పంపించినటువంటి వీళ్ళకు మరి ఇంటెలిజెన్స్ తెలియదా? నిన్న వచ్చారు అద్దంకి దగ్గర. నువ్వు కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తున్నావు. కొన్ని
ఈ అశోక్ నగర్లో కావచ్చు, లేదంటే సిటీ సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్యను తీసుకొస్తున్నాం అనేది పోలీసుల వాదన. అవును, నేను ల్యాండ్ ఆర్డర్ తీసుకొస్తే ఉన్నా. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిందా, అసెంబ్లీ మీద ఒక రాయి వేసిందా, లేకుంటే లైబ్రరీ మీద ఒక కర్ర తీసుకొని కొట్టినా, అద్దం బలకు కొట్టిన, ఏది బలకు కొట్టినా, నా వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే ఒక అంబులెన్స్ పోతుంటే అంబులెన్స్కి దారి ఇవ్వకుండా ఎవడన్నా సచ్చిందా? నేను అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే ఒక గర్భిణీ స్త్రీ సచ్చిందా? లేకుంటే నేను అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే కనుక నా ఆపరేషన్ అయ్యేది ఆగిపోయిందా? ఎక్కడన్నా ఏదన్నా రిజిస్టర్ అయిందా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ డిస్టర్బ్ చేసినా? ఇదే అద్దంకి దయాకర్ గారు వాళ్ళ సతీమణి గారు వచ్చారు, సాధారణంగా ఆహ్వానించినాం. సరే మీరు ఏ హోదాలు వచ్చారు, తర్వాత వచ్చినోని ఇంటికి వచ్చినోని ఆహ్వానించాలి, మా లైబ్రరీకి మా కష్టాలు తెలుసుకుంటామని వచ్చినాం, చెప్పినాం. నువ్వు హోదా అనేది తర్వాత ఎట్లా వచ్చినావు అనేది. అద్దంకి దయాకర్ అన్న మీద ఒక రాయి వేయలేదు, ఒక రప్ప వేయలేదు, మేము చెప్పినాం, ఆయన విన్నాడు. మరి ఆయన మీద వేయనప్పుడు మరి ఆయన వచ్చినట్టు నువ్వెందుకు రావు? ఇదే లైబ్రరీకి నువ్వెందుకు రావు? ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా కరచాలం ఇచ్చుకొని మాట్లాడినాగా. నీకు అంత భయం ఎందుకు, అంత నొప్పి ఎందుకు, ఎందుకు రాకూడదు? మేము 5-10 మంది కట్టుకొని పోవాలన్నా? 5-10 మందిలో ఎవడుంటాడు? ఇదే ఈ మానవతరాయ్ గారు ఇందిరాకు పాపం ఎట్లా తిడతాడంటే ఆయన లుచ్చా లఫంగి అని తిడతాడు. ఆయనకు మెసేజ్ చూడండి, ఇదేనా? చూపించండి ఇప్పటివరకు ఇంద్ర కాదు, చూడండి చూపించాడు. ఈ మెసేజ్ ఏంది, ఎంత దరిద్రంగా, ఇదేనా పెట్టేది? వారు మానవతరాయ్ గారు ఇప్పుడు మాట్లాడే మాటలతోటి వారంటే గౌరవం లేదు, కానీ గతంలో మానవతరాయ్ గారు అన్న ఈ ఉద్యమంలో మమ్మల్ని తిట్టేంత వరకు కూడా వారి మీద చాలా గౌరవం ఉంది. కష్టపడ్డాడు, ఆ రోజు నిరుద్యోగుల తరపున కొట్లాడిండు, ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎదిరించి తిరిగిండు. 45 రోజులలో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ను పెడుతుంటే అది ఎట్ట పెడతారని కోర్టులో ఛాలెంజ్ చేసిండు. గౌరవం ఉంది, ఇచ్చిన గౌరవం నిలుపుకో. నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినావు, కాంగ్రెస్ దొంగల పార్టీ అన్నావు, జోబులు దొంగల పార్టీ అన్నావు, జోబులు కొడతారని చెప్పినావు, అన్నీ చెప్పినా కాంగ్రెస్ను ఒడగొట్టని చెప్తే మేము కాంగ్రెస్ని గెలిపించినాం. ఇదే మేము గెలిపించినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంది, బీఆర్ఎస్ ఎంగిలి మెతుకులకు ఆశపడి అంట మేమంట ఉద్యమం చేస్తున్నామంట. అన్నా మేము ఓపిక పెట్టినాం. ఓపిక పెడితే ఆయనకు ఉన్నటువంటి ఆధారాలను అన్నింటిని బయట పెడితే ఈరోజు ఇంద్రనట్టు అంటాడు. మీకు ఎవిడెన్స్ చూపిస్తాను చూడండి, ఇదేనా? ఇగో చూడు, ఎంగిలి మెతుకులు, ఇదేందండి? కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ అశోక్ నగర్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు ఆశపడి కొంతమంది చదువుకునే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది గమనించిన కాబట్టి మేము ఏమంటున్నాం, అటువంటి వాళ్ళు గుర్తించగలిగే ఎందుకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు రావు, వాళ్ళకి వయోపరిమితి కూడా దాటిపోయింది, వాళ్ళు ఆసరా